హైదరాబాద్ లో ఆషాఢ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అంబర్పేట్ మహంకాళి దేవాలయం వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ఏడాది తప్పులు పునరావృతం కాకుండా చూడాలని, రోడ్ల సమస్యలను 48 గంటల్లో పరిష్కరించాలని ఆదేశించారు. జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, 20న లాల్ దర్వాజా బోనాలు జరుగుతాయని తెలిపారు. నగరంలోని 3000కు పైగా ఆలయాల్లో ఉత్సవాలకు 120 కోట్ల ప్రభుత్వం విడుదల చేసిందని, అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈవ్ టీజింగ్ నివారణకు మహిళా పోలీసులు, చైన్ స్నాచింగ్ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోల్కొండ జగదాంబ మాత్రం తొలి గోనం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమము 1వ తేదీ నాడు బంగంపేట అమ్మవారి కళ్యాణం, తదుపరి 13 మహంకాళి ఉజ్జయిని బోనాలు, 20 తారీఖు లాల్ తర్వాత అదేవిధంగా అంబర్పేట, విధంగా అనేక హైదరాబాద్ 3000 చిల్లర దేవాలయాల్లో ఆషాఢ మాస బోనాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆషాఢ మాస బోనాలను దిగ్విజయంగా పూర్తి చేయడానికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఏర్పాట్లు ప్రజల భాగస్వామ్యంతో అధికారుల సహకారంతో చేయడం జరుగుతూ ఉంది. నేను సందర్భంగా వివిధ డిపార్ట్మెంట్ అధికారులందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉద్యోగం చేస్తున్నాం అనేది కాకుండా ఒక ధైర్యం బట్టి దేవుడి ఆషాఢ మాస బోనాల సందర్భంగా మనకి ఒక గొప్ప సేవ చేసేటువంటి అవకాశం దొరికింది. ఈ ఆషాఢ మాస బోనాల సందర్భంలో ఈ పదవి దాచడం ద్వారా ఈ రోజు ఇక్కడ జరిగేటువంటి ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో ప్రజలకు సౌకర్యాలు కలిగించే విషయం లోపల విధి నిర్వహణ పరంగా ఎక్కడ కూడా అలసత్వం కానీ, ఇబ్బంది కానీ, కొత్త